భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకుని ఉంటాడు. దానికి ఒక కారణం ఉంది. పార్వతీదేవి ఒక రోజున స్వామివారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది. ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు, మీ నుండి ఇంత మంచి వాసన వస్తుంది, మీకు పునుగు ఎక్కడి నుంచి వచ్చింది అని. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, ఈ పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఋషులు నా దగ్గరకు వచ్చారు. ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలను ఆ పునుగు పిల్లి యొక్క వాసన నుంచి కాపాడమని నన్ను వేడుకున్నారు. నేను వెంటనే పునుగు పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాను, పులగా, నీ నుండి వచ్చే ఆ వాసన వల్ల ఋషిపత్నులు నీ వెంట పడుతున్నారు, ఋషులు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెంటనే ప్రాణం వదిలే అని అడిగాను. దానికి పునుగు ఒప్పుకుంది. కానీ ఒక చిన్న కోరిక కోరింది. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్ని పునుగు పిల్లిలే, కాబట్టి ఆ వాసన నువ్వు స్వీకరించు అని తను అలా అడగడంతో వెంటనే శివుడు కూడా ఒప్పుకుంటాడు, స్వీకరిస్తాడు. అలా జరిగిన కథనంతా శివుడు పార్వతీదేవికి చెప్తాడు. ఆ వాసనకు అమ్మవారు పరవశించి శివునితో ఇలా అడుగుతారు, మీరు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు. ఒంటి నిండా నగలు వేసుకోవాలి, పాములు ఏమీ ఉండకూడదు, నెత్తిన కిరీటం పెట్టుకోవాలి, పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నారో అలా ఉండాలి. అంతేకాదు భక్తులు ఎవరైనా ఏ కోరికైనా అడగగానే వెంటనే నెరవేర్చాలి అని ఆ విధంగా పార్వతీదేవి శివుణ్ణి అడగడం జరిగింది. పరమేశ్వరుడు కూడా ఆమె అడిగిన దానికి ఒప్పుకుంటారు. అందుకే అరుణాచలంలో మనకి స్వామివారు నిండుగా దర్శనమిస్తారు.